చండాలుడు అన్నాడు చింతామణి కదా. మీ అమ్మ ఉంది దొంగమ్మ నౌసల్ ముండ, ఎప్పుడైనా పల్లెత్తు మాట మాట్లాడినదా? ఎంత మంచిది ముండ. ఆ పూల రంగడితోనే సరిపోతుంది దాని అంతా. నువ్వెప్పుడు చూసావు దాన్ని? ఓ నిమ్ము పడిన గొడవ పడినట్లే ఉండవు కదా, అందుకే దైవము ఈ పూట అతన్ని తారశిల్ల చేసినాడు. ఎవరంట మనకు తారశిల్లి? నా వారు. నేను ఇందాకనే తెలుపబోగా నా మాట పూర్తి కానిచ్చినావు కాదు. ఇప్పుడు చెప్పండి. ఆ తారశిల్లిన అతడు నా మిత్రుడు బిల్వమంగళుడు. బిల్వమంగళుడు అనగా ఏటి ఆవల కొత్తగా కర్మాగారములు, కార్యస్థానములు, మేడలు, మిద్దెలు కట్టుకుని కాపురం ఉంటున్న వాసుదేవమూర్తి గారి కుమారుడు. ఏమండి, బిల్వమంగళుడనగా బాగా ఎర్రగా బొద్దుగా మీకంటే ఎత్తుగా ఉంటారు వారేనా? ఆయనే. నీవెప్పుడు చూసి? అబ్బా, ఒకసారి వేణుగోపాల స్వామి ఆలయమునందు కళ్యాణ సమయమున గబోలు గాంచితిని. వారు చాలా భాగ్యవంతులని విన్నాను. ఏ పరిస్థితి ఉందనంటారు? అంతేనా, లేక ఎప్పుడైనా అతడు మన ఇంటికి వచ్చాడా? ఈ అనుమానం ఎప్పటి నుంచి వచ్చిందండి మీకు నా మీద? ఎంత చక్కటి పాట పాడాను రాజశేఖర అని. నమ్మాలి మీరు. సుమారు 40 లక్షల వరకు ఉండవచ్చునని నా నమ్మకం. ప్రకృతం విను. ఆ బిల్వమంగళుడును నేను సహాధ్యాయుడు. ఆ దినములలో అతడే నేను నేనే అన్నాడు. ఆడిన ఒక్కయాట
కాదండి మీది. మరి అంత మంచి ప్రాణమిత్రుడు విడిపోవట్లు సంభవించను. అతడు ఆంధ్రం చాలించి సంస్కృత పాఠశాలలో ప్రవేశించినాడు. మరి మీరేం చేశారు? నేనేం చేశానో తెలుసా? ఏం చేశారు? చదువు చాలించి ఇదిగో మన వాడలో ప్రవేశించింది. వా, ఎన్నెన్ని వాడలు తిరిగి ఈ వాడకు వచ్చి మా వాడలోకి వచ్చానని చెప్తారేమిటండి? అందువలన సంబంధం పూర్తిగా తప్పిపోయి ఒకరినొకరు మర్చిపో వరకు వచ్చినాం. ఆహా, ఈ మధ్య నాకు అతడే జ్ఞప్తికి వచ్చాను. ఏం చేసేవాడు? వచ్చిన ఎడల బదులు కోరుకు వారిని వీరిని దేవురించి కూర్చుందినా అతడు ఎంత మంచివాడు అనుకున్నావు. నా కష్ట సుఖములన్నీ అడిగినాడు. తన మంచి చెడ్డలన్నీ చెప్పినాడు. సరే, తనతో తీసుకుని పోయి భోజనం చేయ వరకు విడిచినాడు కాదు. చాలా మంచివాడండి. వెంటనే బదులు మాట తలపెట్టడం భావ్యం కాదు కదా. మిత్రమా రేపు వచ్చేదనని చక్కగా వచ్చి తిని. ఇదే మంచి అవకాశం. ఎలాగూ రేపు వచ్చేదని అక్కడ చెప్పి వచ్చారు కావున ఈతని వినియోగించి ఆతన్ని ఇచ్చడికి రప్పించవాలని. ఏమిటి ఉపాయం? ఏమండి, నా మనసులో ఒక చిన్ని కోరిక వింటారా? విన్నవించుకోనా చిన్ని కోరిక, విన్నవించుకోనా ఎలాగైనా సరే ఒకే ఒక్కసారి మీ మిత్రుడు ఆ బిల్వమంగళమూర్తి గారిని మన ఇంటికి ఆహ్వానించరాదా అని. అది అలివైన పని మాత్రం కాదు. ఎందుచేత? అతను మహాపండితుడు. వ్యాసుని కంటేనా? పరమనైష్ఠికుడు. విశ్వామిత్ర మహర్షి నారాయణుడి కంటేనా? అబ్బబ్బా, పరశ్రీ పరాన్ముఖుడు. ఋష్య శృంగుని కంటేనా? ఎందుకండి లక్కడ బేరములు అతని భార్య భూలోక రంభ. యాడికి మండలం గుడిపాడు వాస్తవ్యులు మదిరెడ్డి గారు కళాభిమానులతో మా ఇరువురిని అభినందిస్తూ 100 రూపాయల కానుక ఇచ్చారు. వారి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఆ మదిరెడ్డి స్వామి వారి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవ నమస్కారం ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. అలాగే మార్కాపురం వాస్తవ్యులు ఓటర్ సుందర గారు కళాభిమానులతో నన్ను నా కళాభివృద్ధి కాంక్షిస్తూ 100 రూపాయల కానుక ఇచ్చారు. వారికి కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. వారి వ్యాపారాన్ని ఆ మదిరెడ్డి స్వామి వారు ఎల్లవేళలా కాచి కాపాడాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. గుడివాడ వాస్తవ్యులు నా మీద కళాభిమానంతో గుడిపాడు వాస్తవ్యులు నా మీద కళాభిమానంతో 100 రూపాయలు కానుక ఇచ్చారు. ఆ భగవంతుడు ఎల్లవేళలా అష్టైశ్వర్యాలు చేకూర్చాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నాను.
అలాగే పెద్దలు పూజ్యులు పులికొండ రంగస్వామి గారు కళాభిమానంతో 100 రూపాయలు కానుక ఇచ్చారు. వారికి కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు ఆ మద్దిలేటి స్వామి వారి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. అతని భార్య భూలోక రంభ. ఆహా, ఏమి చెప్తిరి? అతని భార్య భూలోక రంభ. సరే, ఒప్పుకుంటాం. మరి మీ భార్య అసలు ఎప్పుడు చూశాడు పాపం? ఎప్పుడు నన్ను చూడటానికే సరిపోయింది. అయ్యో ఈరోజు ఆదివారం, ఈ రోజు నా ఇంటికి వెళ్ళంటే ఏనాడన్నా వెళ్ళాడటండి. ఎప్పుడు దీపం చుట్టూ పురుగులాగా మా ఇంటి చుట్టూ తిరగడమే. ఆవిడ్ని ఎప్పుడైనా చూస్తే కదా అందచందాలు గుణగణాలు తెలిసేది. అయినా మీ ఒక్కళ్ళ సంగతి ఏముందిలేండి. ఇంటి వద్ద సర్వాంగ సుందరమైన తమ తమ భార్యల్ని విడిచిపెట్టి పరాయిల పొందు కోసం సాయులకు జనవరిలో ఎవరి భార్య చక్కనిది కాదో చెప్పండి నాకు. అయినా ఒకరి భార్య సంగతి మనకేలా? ముందు తమరి భార్య సంగతి చెప్పరాదు. తమరి భార్య ప్రాణముల్ కలిగినట్టి పసిడివమ్మ, ప్రాణముల్ కలిగినట్టి పసిడివమ్మ, అవయవములు కలిగిన పెద్దలు పూజ్యులు తుమ్మలూరి ఆవుల వాళ్ళు కళాభిమానంతో నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ 500 రూపాయలు కానుక ఇచ్చున్నారు. వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు ఆ మద్దిలేటి నది లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీర్వాదం వారికి వారి కుటుంబాలకు మెండుగా ఉండాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. అయినా నీకెవరు బదులు చెప్పగలరు? ఇందులో బదులు చెప్పే పనే ఉందండి. ఎలాగైనా సరే ఒకే ఒక్కసారి మీ మిత్రుడు ఆ బిల్వ మంగళమూర్తి గారిని మన ఇంటికి ఆహ్వానించు భారము మీది, ఆ మీద అతను ఆకర్షించు భారము నాది. అతని అనుకున్న 40 లక్షలలో సగము మీది, సగము నాది. నీదేమిటి నాదేమిటి? నా సర్వస్వము నీకే. సరే, ఈ ఆనంద సమయంలో మరి కైరవాడి గజ్జన్న కొడుకు పెద్దలింగన్న గారు కళాభిమానంతో 100 రూపాయలు కానుక ఇచ్చారు. వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఆ మద్దిలేటి స్వామి వారి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలి. అలాగే
కొత్తపల్లి మత్తయ్య గారు కళాభిమానంతో 100 రూపాయలు కానుక ఇచ్చారు. వారికి కూడా ఆ మదిలేటి స్వామివారి ఆశీర్వాదం ఎల్లవేళలా వినిండి ఉండాలని నా దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. మా అమ్మ రాలేదా? ఆ పోలరంగడి దగ్గర తప్ప ఈయన దగ్గరికి ఎప్పుడు రాదు. మా మాత్రం నన్ను అప్పచెప్పు. ఎప్పుడు చేసావు, ఏం చేసావు? దొన్నపాటి సుబ్బరాయుడు గారి పేరు మీద అమ్మగారు ఒక 100 రూపాయలు నాకు కానుక ఇచ్చున్నారు. వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఆ మద్దిలేటి స్వామివారి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. అయ్యా, మీ పేరు నాకు అర్థం కాదు, ఒకసారి చెప్పండి.